బాధపడుతున్న గగన్ దగ్గరికి శారద వచ్చి గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టు, ఈ పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావో చెప్పరా అని అడుగుతూ ఉంటుంది శారద. ఇక సమాధానం చెప్పలేక శారదాని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్. ఓదారుస్తూ ఉంటుంది శారద. ఇక ఆవేశంగా చెర్రీతో ఇలా చెప్తూ ఉంటాడు గగన్. వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర నన్ను కుక్కలా పడుండేలా చెయ్యాలి అనుకుందిరా ఆ భూమి. నా మెడకి బెల్ట్ కట్టి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర పడేసేలా చెయ్యబోయింది భూమి. ఏమనుకుంటుంది తను? నాపై పగ తీర్చుకోవాలి అనుకుంటుందా? వాళ్ళ నాన్న బదులు తను పగ తీర్చుకోవాలి అనుకుంటుందా? ఏమనుకుంటుందిరా ఆ భూమి అని గగన్ ఆవేశంగా అంటూ ఉండగా చెర్రీ బాధగా గగన్ని వాటేసుకుంటాడు. గగన్ కూడా చెర్రీని వాటేసుకుంటాడు. మరోవైపు భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరా శారదా కేపీల డైవర్స్ పేపర్స్ ఉన్న జ్యువెలరీ బాక్స్ని తీసుకొచ్చి వదినా వదినా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి వదినా, ఇందులో డైవర్స్ పేపర్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఇది ఎంటీగా ఉంది అని అంటూ ఉంటుంది మీరా. ఆశ్చర్యపోతూ ఉంటుంది అపూర్వ. కేపీ గోరంటాకు కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు ఏం జరిగిందంటే ఆ డైవర్స్ పేపర్స్ని పెళ్లి పందిరిలోనే కాల్ చేస్తుంది భూమి. జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి. భూమి చేసిన పని గగన్కి ఎప్పుడు తెలుస్తుంది? గగన్ మంచితనాన్ని భూమి అర్థం చేసుకుంటుందా? భూమి గొప్పతనాన్ని గగన్ అర్థం చేసుకుంటాడా? తనని నలుగురు అవమానించలేక, తనని బాధ పెట్టలేక, నేను తన పరువు తీయలేక అలా వెళ్ళొచ్చాను అన్న గగన్ మాటలు చెర్రీ భూమికి చెప్తాడా? చెర్రీ మళ్ళీ భూమిని నిలదీస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.